బాలసుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యకర్త ఎస్టీ సెల్గా పనిచేస్తున్నాను. నిన్న కుంభా రవిబాబు ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ అయిన కుంభా రవిబాబు నిన్న అరకులో కొన్ని దుర్మార్గంతరంగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు ఏంటంటే 1/70 జీవోని ఏందో చంద్రబాబు నాయుడు పెట్టేసినట్టుగా, వేరే విధంగా దాన్ని చేసినట్టుగా, ప్రపోజల్ చేసినట్టుగా గిరిజనుల పైన రెచ్చగొట్టే వ్యవహారాలుగా గిరిజనులు ఒక భయభ్రాంతులు చేసే విధంగా 1/70 జీవో మీద అతను చెప్పడం జరిగింది. కానీ ఎలాంటి ఏమీ జరగల. రాత్రే మీడియా మూలకంగా, పత్రిక మూలకంగా ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఏమీ లేవండి, అవి నమ్మొద్దు అని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అయినా సరే ఈ ఎమ్మెల్సీ వైసీపీ కొంతమంది ఉన్నారు. ఈ వైసీపీ నాయకులకి ఏం పని ఉండదు, ప్రభుత్వం మీద బురద చల్లటం తప్పే కానీ ఇంక వేరే పని అయితే లేదు. ఈ దుర్మార్గతనంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసి ప్రభుత్వం మీద ఒక వైఖరి తెచ్చి వాళ్ళు ఏదో తప్పించాలా, ఏదో మేము సాధించాలా అనే లెక్కలో ద్వారంలో వాళ్ళు ఉన్నారు. అయితే మేము చెప్పేది ఒకటే, కుంభా రవిబాబు గారు, గతంలో తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా నిలబెట్టిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. గిరిజనులు ఎప్పుడు మొదటిసారి ఏదన్నా సైకిల్ సింబల్ కనబడుతుందనంటే అది గిరిజనుడే. ఆ గిరిజనుల కోసము ఆ రోజు ఆ మహానాయకుడు పెట్టిన కూడు పుడ్డ నీడు కింద ఈరోజు చాలా కార్యక్రమాలు అభివృద్ధి చేయటం జరిగింది. తర్వాత మళ్ళీ మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఎన్నో సంక్షేమ, ఆయనకి చెప్పినట్టు ఆయన చెప్తాడు మామూలుగా ఎన్నో కార్యక్రమాలు. ఒక కన్ను నాకు సంక్షేమాలు, ఒక కన్ను అభివృద్ధి అని ఆయన చెప్తాడు. అయితే ఆ రూపంగా లేని ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు కూడా ఐటీడీలు కానీ, గురుకుల పాఠశాలలు కానీ ఎన్నో సంక్షేమాలు తీసుకొని రావడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన విధానం ఏ విధంగా ఉందంటే, ఆ రోజు ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలా అనే ఒక సంకల్పంతో ఆయన సాధించి రాష్ట్రం మొత్తం మీద ఇక్కో ఇల్లు నిర్మించడం జరిగింది ఇక్కడ. కానీ మీరు గతంలో 5 ఏళ్ళు కట్టిన ఇల్లు ఇలాక 5 ఏళ్ళు మీరు ఇలాకపోయారు. కనీసం జగన్మోహన్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా, ఎస్టీ అనే సప్లాండింగ్ తీసుకుపోయి ఆ డబ్బులు కూడా దుర్వినియోగం చేసి మీరు పేదలకి సబ్సిడీ కింద ఇచ్చే ₹1,00,000 లోన్ల కింద కూడా అవి 10 మందికి వేరే ద్వారంలోకి పోయి పంపించడం జరిగింది. అయితే మేము అట్ట కాదు, మేము ఫస్ట్ నుంచి కూడా గిరిజనులపై ఏకపక్షంతో వాళ్ళు అభివృద్ధి చెందాలా అని ఇది చేస్తుంటే, ఈరోజు మహాకూటమిని ప్రభుత్వం ఏర్పడినాక 2 నెలల కిందట డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా అరకు పోయి కొన్ని ఏరియాలు సందర్శించి కొన్ని కిలోమీటర్ల లెక్కన రోడ్లు వేయడం జరిగింది. ఈరోజు నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు ఎంత శ్రద్ధతో వాళ్ళు వ్యవహరిస్తున్నాడంటే 24 గంటలు గిరిజనులు కానీ, ఎస్సీ ఎస్టీలు మైనార్టీ అన్ని ఒక కులం అనేది లేకుండా అన్ని కులాలకి ఆయన అధిపతిగా పనిచేస్తుంటే, ఈరోజు కుంభా రవిబాబు ఎమ్మెల్సీ గారు మాట్లాడటం దుర్మార్గతనంగా ఉంది తప్ప కానీ ఇంక వేరే విధంగా గిరిజనులు రెచ్చగొట్టే విధానంగా వ్యవహరిస్తున్నాడు ఆయన. కానీ అవన్నీ గిరిజనులు అని చెప్తున్న గిరిజన ప్రజానికానికి అలాంటి ఏమీ నమ్మబాకండి, అలాంటి ఏమీ జరగలేదు.